ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 వారాల పాటు సమావేశాలను నిర్వహించే యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు బీఎస్సీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరపాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రాజేష్, శ్వేత, ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్ణయించారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు 3 వారాల పాటు కొనసాగే విధంగా బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే మొదటి రోజు చూసుకుంటే 24వ తారీఖు బీఎస్సీ సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది. 3 వారాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగించాలా లేదంటే మరికొంత పెంచాలా తగ్గించాలనే అంశం ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు బడ్జెట్ సమావేశాలు తొలి రోజులో. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు 2 రోజుల ముందు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఏవైతే నూతనంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే మొదటిసారిగా గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే అంశాల మీద 22, 23వ తారీఖు 2 రోజుల పాటు శిక్షణా తరగతులు ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే రోజు మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో అసలుకి బడ్జెట్ సమావేశాల్లో ఏమేమి అంశాలు ప్రతిపాదనలోకి వస్తే ఏమేమి అంశాలు క్వశ్చన్ అవర్లో ఉంటాయి అనే అంశాల మీద పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఇదే తరహాలో చూసుకుంటే బడ్జెట్ సమావేశాలు ఎట్టి పరిస్థితుల్లో 24వ తారీఖు ప్రారంభమైన తర్వాత అదే రోజు బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. ఆ బీఎస్సీ సమావేశంలో 3 వారాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా లేదంటే అంతకన్నా ఎక్కువ సమయం తీసుకోవాలనే అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం కూడా మొదటి రోజు గవర్నర్ ప్రసంగం కూడా ఈ బడ్జెట్ సమావేశాల మీద ఉంటుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే 22, 23వ తారీఖుల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా బడ్జెట్ సమావేశాల వ్యవహారంలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఈ 3 వారాలు జరిగే సమావేశాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గైహాజరు కాకూడదు. అదేవిధంగా సమావేశాల్లో పాల్గొన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా హోందాగా ఉండాలి, గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో చూసుకున్న విధంగా ఎక్కడా కూడా నోరు జారి మాట్లాడటానికి వీల్లేదని ముందస్తుగానే నిన్న కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముందుగానే సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అయితే 24 నుంచి బడ్జెట్ సమావేశాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతాయనేసి ప్రభుత్వం నిర్ణయించింది. శ్వేత.